రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనువాత్మ నేత్రములు తెరవండి. వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. 16వ కీర్తన ఉంది కదా, స్తుతి కీర్తనలో 11వ వచనాన్ని మనం గమనిస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఈ నూతన సంవత్సరము నూతనోత్సాహం అంటే సంపూర్ణమైన సంతోషం మన జీవితంలో మనకు కలగాలి అంటే దావీదు మహారాజు ఈ రీతిగా అంటున్నాడు, అది ఎక్కడ దొరుకుద్దట? దేవుని యొక్క సన్నిధిలోనే కదండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సంతోషం ఉంటుంది అని మరి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. దావీదు మహారాజు రాసిన ఆ కీర్తన భాగాన్ని మనం అంతా గమనిస్తే దేవుణ్ణి తన గురిగా నిలుపుకొని ఆయన ముందుకు పోయినప్పుడు సంతోషంగా ఉండగలను, నేను స్థిరంగా ఉండగలను, ప్రతి పరిస్థితిని జయించగలను అని ధైర్యంతో దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా. ఆ యొక్క కీర్తన చివరి భాగానికి వచ్చి చూసేలోగా 11వ వచనంలో ఆయన ఏమంటాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో తప్ప మరి సంతోషం అనేది ఎక్కడ దొరకదు. బయట దొరికే సంతోషాలు ఎంతసేపు అండి? పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో కలుస్తారు. కాసేపు ముచ్చడి పెట్టుకున్నప్పుడు అబ్బా కలవక చూడగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. బంధువులను, స్నేహితులను, మనం అభిమానించే వ్యక్తుల్ని చూడగానే ఎక్కడ లేని సంతోషం, ఆనందం వస్తుంది. అదే ఎక్కువసేపు కలిసి ఉంటే మళ్ళీ దుఃఖం కూడా వస్తుంది. సుదీర్ఘమైన మాటలలో దోషం ఉండక మా కదా, ఏదో మాట్లాడుకొని ఏదో తప్పు పట్టుకుంటావు. అరే ఎందుకు పోతుండ్రా ఈ ఫంక్షన్కి, వాడిని ఎందుకు కలిసిండ్రా పోతే పోయినా కానీ, అనవసరంగా వాడిని కలిసి వాడితో ఇన్ని మాటలు అనిపించుకున్నా అని మనసును నొప్పింపజేసుకుంటావు. కాబట్టి బయట సమాజంలో దొరికే సంతోషం అంతా కూడా అల్పకాలం, కొద్దిసేపు మాత్రమే ఉండేది, కాసేపు మాత్రమే ఉండేది. నిత్య సంతోషము, సంపూర్ణమైన సంతోషము మనకు దొరికే ఒక చోటు ఉంది, అదే దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. మన శిలువ సహవాసంలో కొద్దిమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ప్రార్థనకు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు గృహ కూడికలకు టైం అవుతుందా, అరే ఈరోజు గృహ కూడికలు ఉన్నాయి, మనం వాళ్ళ ఇంట్లో కలుసుకుంటాం, ఎదురు చూస్తారట. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారట. దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తారు. అంటే ఆ సన్నిధిలో వాళ్ళకి ఎంత సంతోషం దొరికితే ఒక వ్యక్తి దానికోసం ఎదురు చూడాలండి. ఎవరైనా దేనికోసం ఎదురు చూస్తారు చెప్పండి? ఆనందం కలుగుతుంటేనే కదా, ఆశ ఉంటేనే కదా ఎదురు చూసేది. ఆశ లేనివాడు ఎదురు చూస్తాడా? ఏదో వంక పెట్టుకొని తప్పించుకుంటాడు ఆ ప్రోగ్రాం. కానీ ఆశ ఉన్నోడు, ఆసక్తి ఉన్నోడు, సంతోషం ఉన్నవాడు, నిజముగా రుచి చూచిన వాడు దాన్ని తప్పించుకోలేడు. ఈ నూతన సంవత్సరము, నూతనోత్సాహం మనకు సంవత్సరం అంతా మిగలాలి అని అంటే మనం చేయాల్సిన ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనకు ఆ సంతోషాన్ని కలిగించే 5 విషయాలు ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. దాంట్లో ఇప్పుడు మనం చదివిన 16వ కీర్తన 11వ వచనంలో మొట్టమొదటి మాట ఉంది, సన్నిధిలోనే ఆ సంతోషం. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కాబట్టి ఈ సంవత్సరంలో జరిగే దైవ కార్యక్రమాలు ఎక్కడైనా, ఏ గృహ కూడికలైనా సరే, ఎక్కడ ఉపవాస ప్రార్థన కూడికలైనా సరే, ఎక్కడ ఆరాధన కూడికలైనా సరే, మనము తప్పిపోకుండా దేవుని యొక్క సన్నిధి కోసం మనం ప్రయాసపడదాం. దేవుని సన్నిధిని మనం పొందడానికి మనం ప్రయత్నిద్దాం. తప్పకుండా ఆ సన్నిధిలో మనం ఏం పొందుకోగలం? ఆ సంతోషాన్ని పొందుకోగలం. మీరు చూడండి, ఆ సన్నిధికి వచ్చిన తర్వాత ఆనందం వేరు. హృదయ భారంతో వచ్చినోడు, ఏడుపుతూ వచ్చినోడు, ఏదో కష్టంతో వచ్చినోడు, మనసు నిండా ఏదో వేదన పెట్టుకొని వచ్చేటోడు చిరునవ్వుతో ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోనే అట్టి సంతోషం ఉన్నది.
దావీదు మహారాజుకి ఎన్ని బాధలు ఉన్నాయండి, ఎక్కడెక్కడి బాధలు ఉన్నాయి. ఒకవైపు ఆ పిల్లనిచ్చిన మామే ప్రాణము తీయడానికి తరుముతూ ఉన్నాడు. సౌలురాజు తరుముతూ ఉంటే ప్రాణభయంతో ప్రాణం దక్కించుకోవడానికి కొండ గుహల్లోనూ జంతువుల యొక్క లోయల్లోనూ మరి గుడారాల్లోనూ ఆయన బతికినవాడు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఆయన బతికాడు. ఒకానొక సమయంలో అయితే ఆయన ఆ యొక్క మరి అడవిలో ఆ యొక్క క్రూర మృగాల మధ్యలో బ్రతుకుతూ ఉంటే మరి ఎన్నో భయంకరమైన మరి ఎలుగుబంట్లు కానీ మరి ఆ సింహాలు కానీ పులులు కానీ ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా వాటి నుంచి నన్ను విడిపించాడు అని ఆయన ఎంతో గొప్పగా వాటి గురించి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఇజ్రాయేలీల మధ్యలో బతకలేక పక్కనున్న శత్రు దేశమైన ఫిలిస్తీన్ల దేశంలోకి పోయి తన ప్రాణాన్ని కాపాడమని శత్రువుల యొక్క సహాయాన్ని కోరుకొని ఆయన అక్కడ బతికినవాడు. మరి అంత కష్టంతో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నవాడు ఇక్కడ ఏమంటున్నాడు, నాకు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీకైతే అన్ని బాధలు లేవుగా, నీ ప్రాణం ఎవడో తీస్తున్న బాధ ఉందా? అట్లాంటి బాధ అయితే లేదుగా. మా అంటే మనకుండే బాధలు ఏంటి చెప్పండి. ఫస్ట్ దానికి వస్తుంది అంటే ఆర్థిక ఇబ్బందులు, ఈ లోన్లు కట్టాలా, ఆ లోన్లు కట్టాలా, వాళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళకి డబ్బులు కట్టాలా. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి బీపీలు షుగర్లు పొద్దున్న లేస్తే ట్యాబ్లెట్లతోటి జీవితం ప్రారంభం, అవునా కదా. వాటితోటి ఈ యొక్క కష్టాలు, తర్వాత ఈగోయిస్టిక్ కష్టాలు. ఏంటా ఈగోయిస్టిక్ కష్టాలు? వాడా మాట అన్నాడు, వీడా మాట అన్నాడు, మా తమ్ముడట్టన్నాడు, మా చెల్లిట్టన్నది కదా, మా అల్లుడట్టన్నాడు, మా కోడలిట్టన్నది, చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా పెద్ద సమస్యలేం కాదు, ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతి చోట ఉండేదే. అవన్నీ జీవితంలోని ఒక భాగం, అంతేగాని అవి మనిషిని చంపేవి కావు, అంతే కదా. బాధ పెడతాయే కానీ చంపుతాయా? చంపలే. కానీ దావీదుకున్న సమస్యలు బాధ పెట్టేవి మాత్రమే కాదు, అది చంపేది. మరణ భయముతో దావీదు పారిపోతూ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం గలదంటూ ఉన్నాడు. ఆమేన్. అట్టి మరణ భయమునే తొలగించి సంతోషంను నింపగలిగింది దేవుని సన్నిధి అయినప్పుడు, మరి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలని పోగొట్టలేదా? అసలు ఆ సన్నిధిని మనం వెతికితే ఆటోమేటిక్గా ఆ సంతోషం వస్తుంది. ఇంట్లో కూడా చక్కగా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుకొని బాధ పెట్టుకోవడం కంటే చక్కగా దేవుని పాటలు పాడుకుంటా, దేవుని వాక్యం వినుకుంటా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా గడిపారనుకోండి, అసలు ఆ సంతోషం వేరు కదండి. కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, మంచిగా 4 పాటలు పాడతాం, నలుగురం వాక్యం చదువుతాం, నలుగురం ప్రార్థన చేస్తాం. ఆ సంతోషం వేరు కదా. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మనకు దేవుని సన్నిధిలో. ఈ సంవత్సరపు నూతనోత్సాహం మన జీవితాల్లో ఉండాలంటే మొట్టమొదటిగా మనం వెతకాల్సింది ఏంటని చెప్పండి? దేవుని సన్నిధి. రెండవది, మరి మనం చదివిన బైబిల్ పాఠము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22 నుంచి 31వ వచనం వరకు ఉన్న బైబిల్ పాఠాన్ని చదివారు కదా. 31వ వచనాన్ని గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. హల్లెలూయా. నూతనోత్సాహం మన జీవితంలో ఉండాలంటే రెండోది మనకు కావాల్సింది బలం. ఆ బలం కూడా ఎలాంటి బలం అంట? నూతన బలం, అంతే కదా. బలం లేకుండా ఏమైనా చేయగలమండి? ఏ పని చేయలేము. బలం లేకపోతే, చేయికి బలం లేదు పడిపోద్ది, పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోద్ది. ఒక చేయి వైకేమో బలం ఉంటుంది, ఒక చేయికేమో బలం ఉండదు. ఎంత తేడా అనిపిస్తుంది? వాడు ఒక్క చేయితో బతకాలి, ఒక్క కాలుతో బతకాలి అంటే ఎంత కష్టం అనిపిస్తుంది. ఒక చెయ్యి కాలికే అట్లున్నప్పుడు బలహీనత, మనిషి ఆరోగ్యానికే బలహీనత వస్తే అప్పుడేంటి పరిస్థితి? ఆత్మీయ బలహీనత వస్తే అప్పుడేంటి పరిస్థితి? ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు, దేవుని సన్నిధికి రారు, ఆటోమేటిక్గా ఆత్మ ఏమవుతుంది? బలహీన పడుతుంది. రోజు మనం తింటేనే శరీరానికి బలం కదా. తినడం కూడా ఎట్లా తినాలా? పౌష్టికాహారం తినాలా. పౌష్టికాహారం తింటే మనం ఏముంటుంది? శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మంచిగా విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ అందాల్సినవి అన్నీ శరీరానికి అందితే బాడీ కరెక్ట్గా మెటబలైజ్ మంచి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, మంచి ఎనర్జీ బూస్ట్ అవుతుంది. కాబట్టి ఎట్లాంటి బలమైనా ఎట్లాంటి శక్తినైనా మనం పొందగలం. ఇంకా బలాన్ని సాధన చేస్తే ఆ బలం ఇంకా రెట్టింపు అవుతుంది.
ఆ బలాన్ని పోలీసు వాడు సాధన చేస్తాడు, మిలిటరీ వాడు సాధన చేస్తాడు, కాబట్టి వాడు ఇంకా బలంగా ఉంటాడు, మనకంటే ఇంకా బలంగా ఉంటాడు, ఇంకా కఠినంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు. ఎందుకంటే ఆ బలమును సాధన చేస్తాడు. మరి శరీరానికి ఆహారం పెట్టి ఇంత సాధన చేస్తేనే ఇంత బలం శరీరానికి వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలి అంటే ఆత్మీయ ఆహారం మనకు కావాలి. ఏంటి ఆత్మీయ ఆహారము? వాక్యమే మనకు ఆహారము కదండి. ఆ వాక్యము చేత మన ఆత్మ పోషించబడుతుంది. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వినకుండా మనం దూరం అవుతా ఉంటే ఏమవుతుంది? విశ్వాసం అనేది కూడా క్షీణిస్తుంది. తినకపోతే శరీరం క్షీణించినట్టే వాక్యము లేకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా క్షీణిస్తుంది. ఇక చివరికి ప్రార్థన అంటే కూడా విసుగొస్తుంది. ఏం పోతాంలే. బైబిల్ చదవాలన్నా విసుగొస్తుంది. ఏం చదువుతాంలే. ఇంట్లో మోకాళ్ళంగానే చేసుకోరా ప్రార్థన అంటే అది కూడా విసుగొస్తుంది. ఏం చేస్తాంలే, అలసిపోయినాం దినమంతా. నిదానంగా 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 చివరికి నీ ఆత్మీయ స్థితి ఏమైపోద్ది? పడిపోద్ది. పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోయినట్టే ఆత్మీయ విధానం కూడా ఏమైంది? పడిపోద్ది. ఇక ఆ పడిపోయిన స్థితిలో ఇంకేముంటుంది? బలం ఉండదు, పాడు ఉండదు. నీవి సంవత్సరం సంతోషంగా ఉండాలి అంటే బలపరచబడాలి. ఎక్కడ దొరుకుద్దట? ఇది నూతన బలం. అంటే ఈ రోజుతో ఆగిపోదు, ఒక రోజుతో ఎండ్ అయ్యేది కాదు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజుకు బూస్ట్ అవుతూనే ఉంటుంది. ఆత్మీయ స్థితిలోనూ బలంగా ఉండాలి, శారీరక స్థితిలోనూ బలంగా ఉండాలి. రోజువారీ మనం పనులు చేసుకుంటేనేగా మనకు కావాల్సిన పోషణ. అంతే కదండి. పని చేయకుండా ఎవడన్నా పోషించబడతాడా? నేను కూర్చొని దర్జాగా తింటా అంటే ఎవడు పెడతాడు? ఎక్కడి నుంచి పెడతాడు? ఎన్ని రోజులు తింటా? 4 రోజులు తింటామేమో చేతిలో ఉన్న డబ్బులతో. 5వ రోజు చేతిలో ఉన్న డబ్బు అయిపోతుందిగా, ఒకరోజు ఖర్చు పెడతా ఉంటే అయిపోదా? ఎంత పెద్ద కొండైనా తరగాల్సిందే కదా. కాబట్టి మనందరి జీవనోపాధి ఎలాంటిది? మన బ్రతుకు తెరువుల కోసం తప్పకుండా మనం పని చేసుకోవాలి. మనం పని చేసుకొని మన పోషణ మనం పొందుకోవాలి, మన పోషణ మనం సంపాదించుకోవాలి. దేవుడే అది ఆదామునికి ఇచ్చాడు. నీవు కష్టించి చెమటూర్చి ఈ భూమిని దున్నెదవు. ఈ భూమిని దున్ని నువ్వు పండించుకోవాలి, కష్టపడాలి, చెమట కార్చాలి. నేను చెమట కార్చకుండా నేను సంపాదించుకుంటా అంటే అది వాక్యానికి విరుద్ధం. అంటే ప్రతి ఒక్కడు కష్టపడాలి అని. చెమట కార్చాలి అంటే దాని అర్థం ప్రతి ఒక్కడు కష్టపడే సంపాదించుకోవాలి. నువ్వు కష్టపడతా ఉంటే నిన్ను ఎంకరేజ్ చేయడానికి భూమి నీకేం ఎంకరేజ్మెంట్ ఇయ్యదట. ఉల్టా భూమి నిన్ను ఇంకేం చేస్తుంది? ఇంకింత కష్టపెడుతుంది. గచ్చ పొదలను, ముండ్లను, రాళ్ళు, రప్పలను అది నీకోసం మొలిపించు. ఈయన కష్టపడి భూమిని శుభ్రం చేసి భూమిలో విత్తనాలు నాటి వ్యవసాయం చేద్దాం అనుకుంటే భూమి మాత్రం రిటర్న్ ఏం చేస్తుందట? కలుపు మొక్కల్ని మొలిపిస్తుంది, గచ్చ పొదల్ని మొలిపిస్తుంది. అదే కదండి. ఎవడన్నా కలుపు మొక్కలు నాటాలండి? కలుపు మొక్కలకు నీళ్లు పెట్టాలా? అవసరమా? నువ్వు నాటకుండానే మొలిసేది కలుపు కదా, నీళ్లు పెట్టకుండానే పెరిగేది కంప. అవునా? మనం వద్దన్నా వచ్చేవి రాళ్ళు. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ వస్తాయి. కలుపు వస్తుంది, కంప వస్తుంది, రాళ్ళు వస్తుంది. వీటన్నిటిని శుద్ధి చేసుకుంటా సారవంతమైన నేలలో శ్రేష్టమైన పంటను తీసుకురావడమే నీ కష్టార్జితం. ఆమేన్. దేవుడు నీ కష్టార్జితంను ఆశీర్వదించువాడు. నిజంగా కష్టించు వాళ్ళను ఆయన చూస్తున్న దేవుడు. కష్టపడి పనిచేసే వాళ్ళు చూచే దేవుడు. మోసపూరితమైన డబ్బు మనకొద్దు, కమిషన్లతో కూడిన డబ్బులు మనకొద్దు, బ్రోకరిజంతో కూడిన డబ్బులు మనకొద్దు. వాడు కష్టపడాడు, వాడిని ఇద్దరిని సెటిల్ చేస్తాడు, వాడు ఇంత డబ్బులు తీసుకొని పోతాడు. ఇది ఎక్కడే మరి ఎవడు తీసుకొచ్చిన సంస్కారమో కానీ అవి వచ్చిన తర్వాతనే సకల విధమైన దరిద్రాలు వచ్చినాయి భూమి మీదకి. నీతిగా న్యాయంగా కష్టపడి సంపాదించుకునేవాడు యథార్థంగా ధైర్యంగా నిలబడతాడు. అంతే కదా. కాబట్టి ప్రియులారా, బలము కావాలి మనకి. ఈ లోకంలో నూతన బలము చేత నింపబడాలి. ఆత్మీయ స్థితిలో బలంగా ఉండాలి, శారీర సంబంధంగా బలంగా ఉండాలి. ఎప్పుడైనా దేనికైనా రెడీ అనే విధంగా అట్టి బలం. ఈ బలవంతుడు ఏం చేస్తాడండి? ఏ శ్రమనైనా ఎదుర్కోగలడు. బలమే లేదనుకో శ్రమను సహించగలడా? సహించలేడు. నొప్పిని సహించగలడా? సహించలేడు. ఓ చిన్న ఇంజక్షన్ అంటే కూడా పిరికి పందల్లా పారిపోతూ ఉంటారు కొద్దిమంది. ఎంత నొప్పి ఉంటుందండి ఇంజక్షన్? చీమ కుట్టినంత నొప్పి ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎక్కలేని భయం. ఏదో ఆపరేషన్ చేసి వాడు కిడ్నీ లాగేసినంత భయపడతారు ఒక చిన్న ఇంజక్షన్ కూడా. అంత అల్పమైంది. ధైర్యవంతుడు ఏమంటాడు? శుభ్రంగా చెయ్యిచ్చి కూర్చుంటాడు.
వేసుకోరా, ఎన్ని ఇంజక్షన్లు వేసుకుంటావో అంత ధైర్యంగా ఉండాలి. మనిషి అనేవాడు పిరికి పొందల్లా కాదు, మనం పిరికి పొందల్లా బతకడానికి కాదు, అవునా? ధైర్యవంతులంగా పిలువబడ్డాం. ధైర్యవంతుడైన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన బిడలమైన మనం కూడా ఎట్లుండాలి? ప్రతి పరిస్థితికి ధైర్యంగా నిలబడాలి. బలవంతుడు మన దేవుడు. ఎలాంటి వాడండి? నాకు చేత కావట్లే, ఏ పని చెప్పినా నాకు చేత కావట్లే, నాకు చేత కావట్లే. ఎందుకు చేత కాదు? 3 పూటలు తింటూనే ఉన్నావుగా, ఎందుకు చేత కాదు? బద్ధకం. బద్ధకిష్టుల్లా ఉండకూడదు, బలవంతుల్లా ఉండాలి. ఆమేన్. ఈ సంవత్సరం అంతా నూతనోత్సాహం నీకు ఉండాలి అంటే మనం బలంగా నిలబడాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆ బలం ఎలా దొరుకుద్దట? నూతన బలం ఎలా దొరుకుద్దట? దేవుని ద్వారానే ఆ బలము దొరుకుతుంది కదా. అదే ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఎట్లా దొరుకుద్ది నీకు ఆ బలం? దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఎప్పుడెప్పుడు దేవుని బిడ్డలతో కలవాలి, దేవుని బిడ్డలతో మాట్లాడాలి. దేవుని బిడ్డలతో మాట్లాడితే ఏమొస్తుందండి? బలం వస్తుంది కదా. అరే నాకు కూడా పోయినసారికి ఇట్లనే అయింది, నేను చాలా బాధపడ్డా, కానీ ప్రార్థన చేసిన దేవుడు ఇడిపించిండో ఒక సాక్ష్యం వింటావు. ఆ సాక్ష్యం వినేలోగా ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది నీకు. అందుకే దేవుని బిడ్డలతో కలవడం ద్వారా విశ్వాసం అనేది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. దేవుని బిడ్డలతో కాక లోకస్తులతో కలిసినాం అనుకో, నీ బాధ పోయి లోకస్తులు చెప్పుకున్నాం అనుకో, వాడు ఇంకా కృంగదీస్తాడు. ఏమో అబ్బా ఈ మధ్యలో బీపీ జర పెరిగినట్టుంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని లోకస్తుడికి చెప్పుకో, వాడు ఏమంటాడు? వామ్మో మా ఇంటి పక్కనోడు గిట్నే అయితే రాత్రి పక్షవాతం వచ్చి కాల్చే పడిపోయింది తెలుసా అంటాడు. ఇక ఆ మాట విన్నాక నీ బీపీ ఇంకా 160 ఉన్నది, అది 200కి పోతుంది. రాని పక్షవాతం కూడా వచ్చి ఆజ్ఞపడుతుంది. లోకస్తుడు నిన్ను భయపెడతాడు, వాడు పిరికివాడు. దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ వాడికి లేదు, అన్ని పరిస్థితులకు భయపడతాడు. అదే దేవుని బిడ్డలతో ఊకో నీ బీపీ ప్రార్థన చేయి, దెబ్బతో కంట్రోల్ అవుతుంది. బీపీ కాదు దాని తాతైనా ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డలు కరిగిపోతుంది. ఏదా బీపీకి షుగర్ పెద్ద భయం ఉంది? మంచిగా లోకల్ డాక్టర్ చూపించు, మంచి ట్యాబ్లెట్లు ఏమైనా రాస్తాడు, బీపీ ట్యాబ్లెట్ రాస్తాడు, షుగర్ ట్యాబ్లెట్ రాస్తాడు, చక్కగా మింగు, మంచిగా ప్రార్థన చేసుకో. మొత్తం ఏది కదా అని భయపడతావా? నువ్వు భలేకున్నావు. చచ్చిపోయే క్యాన్సర్లే మొత్తం బాగా మంచిగా నిలబడతాంటే నీ బీపీకి నువ్వు ఇంకెవరికైనా చెప్పేవు, నవ్వుతాడు అని వాడు నిన్నేం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. దేవుని బిడ్డల యొక్క సహవాసం. అందుకే యెహోవా కోసం ఎదురు చూచువారు నూతన బలమును పొందేటారు. 3వది నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చూడండి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. ఆమేన్. 3వది విశ్రాంతి. మనకు కావాల్సింది ఏంటండి? ఈ నూతన సంవత్సరము నూతనోత్సాహము మన జీవితంలో ఉండాలి అనంటే మనకు కావాల్సిన అతి ప్రాముఖ్యమైనది విశ్రాంతి. నెమ్మది ఉండాలి. మనిషి జీవితంలో ఏముండాలండి? నెమ్మది ఉంటేనే వాడు అన్నిట్లల్లో కూడా హాయిగా ఉండగలడు. నెమ్మది లేకపోతే వాడి ఇంటికి కూడా రాడు. కొన్ని ఇళ్లలో నెమ్మది ఉండదు, వస్తే పంచాయతే పంచాయతీ. ఊరికే భార్యాభర్తలు గొడవలు, భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు, సమస్యలు, ఒకరినొకడు నమ్మరు, ఒకరి మధ్యలో ఒకరికి ఇబ్బందులు, నమ్మకాలు లేక గొడవలు. అట్లున్నోడు ఇంటికి రాబుద్ది అవుతుందా? దానికంటే అక్కడెక్కడన్నా పార్కులో పోయి పంటాడు కదా, ఇల్లు వదిలేస్తాడు ఇక వాడు. ఎందుకంటే వాడికి నెమ్మది లేదు, వాడికి విశ్రాంతి లేదు. కానీ దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉన్నది అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఆమేన్. అదే వచ్చిన ముందుకు చెప్తా అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో వస్తే తప్ప మేము కదలము అని అంటాడు. చూడండి, నీ సన్నిధి రాని ఎడల మేము ఇక్కడ నుండి మమ్ము తోడుకొని పోకుము. మోషేతో అంటూ ఉన్నాడు. మోషేతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడు కావచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తును. అంటే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఒకవేళ నీ సన్నిధి రాకపోతే మాత్రం నువ్వు లేకుండా మేమైతే పోం. ఎందుకంటే నువ్వు లేని బతుకులు ఘోరం. శత్రువుల చేత, సమస్యల చేత, కరువుల చేత, కాటకాల చేత. క్రీస్తు లేని జీవితం ఎట్లుంటుంది? వీటితోటే ఉంటుంది. క్రీస్తును కలిగిన జీవితం ఎట్లుంటుంది?
నెమ్మదిని, విశ్రాంతిని కలిగి ఉంటుంది. అందుకే అంటూ ఉన్నాడు కదా, నీ సన్నిధిలో విశ్రాంతి కదా, నేను నీకు విశ్రాంతి కలగ చేసేదను. హల్లెలూయా. ఆ విశ్రాంతి మనకు కావాలంటే యేసయ్య మనతో ఉండాలి. ఈ సంవత్సరం నూతనోత్సాహం నీ జీవితంలో ఉండాలి అంటే, నీ బ్రతుకులో నెమ్మది ఉండాలి అంటే, నీ బ్రతుకులో సంతోష ఆనందాలు ఉండాలి అని అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి ప్రియులారా. ఆయన సన్నిధి లేకపోతే జీరో, ఏమీ చేయలేదు. చాలా అందరి ఇళ్ళలో గొడవలు అవుతాయి. దేవుని నమ్మిన బిడ్డల ఇంట్లో గొడవ అవుతాయి, నమ్మని బిడ్డల ఇళ్ళలో కూడా గొడవలు అవుతాయి. గొడవలు సహజం. ఎందుకంటే మనం పుట్టిందే, మనం పెరిగిందే పాపలోకంలో, మనం జీవించేది చీకటిలో, మనం బ్రతుకుతున్నది మన చుట్టూ పాపులో మధ్యలో. ఒక వ్యక్తికి పాపం లేకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఎవడైనా పరిశుద్ధుడుగా బతుకుతే ఆశ్చర్యపడాలి. నిజంగా వీడు దేవుని కుమారుడు, వీడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అని సంతోషపడాలి. పాపం చేస్తే ఆశ్చర్యపడేది ఏంటంటే, ఎవడన్నా అబద్ధం ఆడింది అనుకోండి, వింత. చుట్టూనోడు రోజు ఆడేది అబద్ధాలే కదా. అబద్ధాలు ఆడేవారి మధ్యలో నువ్వు నీతిగా నిలబడ్డమే వింత. ఆమె అబద్ధం వింత కాదండి, మోసం వింత కాదు. ఉదయం మొదలైందంటే రాత్రి ఇంటికి చేరే వాళ్ళకు ఎంతమంది మోసగాళ్ళని మనం దాటుకొని పోవాలి. పెట్రోల్ పోసే కాడ మోసమే, టిఫిన్ చేసే కాడ మోసమే, కూరగాయలు వేసే కాడ మోసమే. 40 రూపాయలు అంటాడు, బేరం ఆడితే 30కి ఇస్తాడు. మోసం కాదా? ఏమన్నంటే దానికి ఒక లాజిక్ చెప్తాడు. ఇది బేరం అండి, వ్యాపారం అండి. వ్యాపారమే మోసం, అన్నీ మోసమే. ప్రతి మోసాన్ని మనం దాటాల్సిందే, తప్పదు. ఇట్టి మోసపూరితమైన లోకంలో కూడా దేవుడు మనల్ని ఎలా నిలబెడుతున్నాడు? పరిశుద్ధులుగా నిలబెడుతూ ఉన్నాడు. ఆమేన్. మరి ఇట్టి మోసాన్ని దాటాలంటే దేవుని సన్నిధి మనకు ఉండాలి. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, ఉండవనేది ఏమీ లేదు ప్రియులారా. కానీ దేవుని బిడ్డల ఇళ్ళల్లో ఆ సమస్య ఏమైపోద్ది? వెంటనే నెమ్మదిగా మారిపోద్ది. ఆమేన్. కాసేపు అల్లరి పుట్టినా కూడా దేవుని యొక్క శక్తి, దేవుని బలము, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? వాళ్ళలో నెమ్మదిగా చేస్తాడు. అరే ఎందుకు ఆవేశాలు? ఒకరినొకరు అర్థం చేసుకుందాం పటు. మళ్ళీ అరిసిన వాడికే కాసేపు అయినాక అర్థమవుతుంది, అరే నేను అనవసరంగా తొందరపడి అరిశానే, కొద్దిగా ఆలోచన చేయాల్సి ఉండేనే, నేను అరిసి అనవసరంగా నా భార్యను బాధ పెట్టాను, అనవసరంగా నా భర్తను అనుమానించాను, అనవసరంగా నా భర్తను నేను గాయపరిచాను. కొద్దిసేపట్లో మళ్ళీ అనలైజ్ అయిపోతారు, మళ్ళీ అయిపోద్దిగా. ఆ అవకాశం ఇవ్వకుండా చాలామంది ఏం చేస్తున్నారు? కుటుంబాలు వేరు చేసుకుంటున్నారు. ఎవరి దారిన వాడు పోయి దేవుడు జతపరిచిన వారిని ఏం చేస్తున్నారు? వారి గొడవల ద్వారా, వారి అల్లర్ల ద్వారా వాళ్ళు ఏమైపోతున్నారు? విడిపోయి 2 ముక్కలుగా, ఎటుకు అటు. దేవుడు ఒక ఇల్లు కడదామని దేవుడు ఆశిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఇంటిని కట్టుకోకుండా ఇంటిని కూల్చుకుంటున్నారు. దాన్ని పీకి ఏం చేస్తున్నారు? ఎటుడు అటు నాశనం చేసుకుంటారు. చాలా కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణం అదే. అర్థం చేసుకోకపోవడం, ఒకరి విషయంలో ఒకరు ఆలోచన లేకుండా ఉండడం. ఒకరినొకరు ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి. ఆవేశంగా మాట్లాడుకోకూడదు, ఆవేశంగా ప్రవర్తించకూడదు. పొరపాటున ఆవేశాలు వచ్చి బాధ పెట్టినా కాసేపట్లో మళ్ళీ ఏం చేయాలట? సూర్యుడు అస్తమించులోగా ఏమవ్వాలట? దేవుని వాక్యం ఏమన్నది? సూర్యుడు అస్తమించులోగా నీ కోపమును అస్తమించవలెను. ఆమేన్. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవాలా. కాంప్రమైజ్ కాకపోవడానికి వాడేమన్నా నీ శత్రువా? నీ కట్టుకున్న భార్య కాదా? నీ కట్టుకున్న భర్త కాదా? నీ సొంతింటి నీ అన్నదమ్ములు కాదా? కదా, ఒకే రక్తం, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు కాదా? మనం కాంప్రమైజ్ కాకపోతే ఇంకెవడైతున్నాయండి కదా. దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యం అదే. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, విశ్రాంతి ఎప్పుడైతే ఉంటుందో, నెమ్మది ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఇల్లు దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడుతుంది. రండి ప్రియులారా, నేను నీకు నెమ్మది కలుగజేస్తాను. దేవుని సన్నిధి ఏం చేస్తుందట? నెమ్మది. అయా నీ సన్నిధి మాతో వస్తేనే తప్ప మేము ఇక్కడి నుంచి కదలం. మోషే అంటూ ఉన్నాడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళబాకు, మమ్మల్ని తోడుకొని పోబాకు, నీ సన్నిధే మాకు కావాలి. నీ సన్నిధి లేని ఉన్నతమైన ఆ దేశం మాకు ఎందుకయ్యా అంటాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తాను రండి అని దేవుడు మాట్లాడితే, మోషే ఏమంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం ఏముందయ్యా? నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధి ఉంటే అదే మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం. అదే కదండి. దేవుని సన్నిధి ఉన్నది, ఆకలేసినప్పుడు మన్నా కురిసింది. దేవుని సన్నిధి ఉన్నది,
దాహమైనప్పుడు బండ నుంచి జలం వచ్చిందా? అది కానాను కాదు కదా. అరణ్యయాత్రలో ఉన్నారు, కానానుకు పోయే మధ్యదారిలో ఉన్నారు. మధ్యదారిలో కూడా దేవుడు ఏం చేశాడు? మన్నాను పూజింపజేశాడు, బండ నుండి జలమును వారికి తాపింపజేశాడు, చేదైన నీటిని రుచికరమైన జలముగా మారా అనే చోటుగా మార్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆయన సన్నిధి ఉంటే సన్నిధిలోనే ఆనందం, సంతోషం, ఆ సన్నిధిలోనే నెమ్మది, విశ్రాంతి. కానీ ఆ సన్నిధి లేకుండా మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి తోడుకొని పోకు. నీ సన్నిధి లేని కానాను మాకు అక్కర్లేదు. సాధుగారు అనేటోడు, ఏసే లేని పరలోకమే నాకు వద్దనేటోడు. నాకు ఏసే కావాలా, నాకెందుకండి పరలోకం? ఏసే నరకంలో ఉంటే నేను నరకానికి పోతా అనేటోడు. ఏసే పరలోకం పోతే నేను పరలోకానికి పోతా. పరలోకమా నరకమా పక్కన పెడితే నాకు కావాల్సింది ఎవరు? ఏసయ్య. ఎందుకంటే ఆయన నా రక్షకుడు, నా పోషకుడు, నన్ను నడిపించువాడు, నా నాయకుడు. నాకు ఆయన ముఖ్యం. ఆ యేసయ్య జీవితం ముఖ్యం. ఆ యేసయ్య జీవితానుసారంగా జీవించడం నాకు ముఖ్యం. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును అనుసరించువాడు. అయితే క్రీస్తు యొక్క నివాసము పరలోకమందున్నది కాబట్టి మనం పరలోకాన్ని ఒక నిరీక్షణగా పెట్టుకుంటాం. కానీ క్రీస్తే మనకన్నిట్లో ప్రాముఖ్యం. కాబట్టి మూడవది ఏంటట? విశ్రాంతి. నాలుగవది లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చూడండి. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఆమేన్. నాలుగవది స్వస్థత. ఈ సంవత్సరం నూతనోత్సాహం మనతో ఉండాలి అనంటే మనకు కావాల్సింది ఏంటండి? వ్యాధి బాధలతో ఉత్సాహంగా ఉండరా అంటే ఉంటాడండి? ఉండగలడా? వ్యాధి బాధలు ఉన్నాడు పాపం ములుగుతూ ఉంటాడు. రుచికరమైన భోజన పదార్థాలు వేడివేడిగా వాడి ముందు వడ్డించినా కూడా నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు ఆకలి లేదు. సహజం కదా, వాడి వ్యాధి వారిని తిననీయదు, తిన్నా అరగదు, ఎన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒక వ్యక్తికి స్వస్థత లేకపోతే అది నిజంగా నరకమే. వ్యాధి బాధలు ఉన్న వాళ్ళని అడగండి అసలు ఎంత బాధపడతారు. అంత ఎందుకండి, ఓ 2 రోజులు జ్వరం వస్తే నీ పరిస్థితి చూసుకోండి. ఓ 2 రోజులు జ్వరం వస్తే అన్ని ఇంట్లో ఉంటాయి. బిర్యానీ ఆర్డర్ చేయనా అంటే ఎట్లుంటుంది? అన్నం నీటి తన్నాలనిపిస్తుంది. జ్వరం వచ్చి నేను దుప్పటి కప్పుకొని బట్టే బిర్యానీ కావాలన్నారా నీకు? బ్రెడ్ పాలు ఏదన్నదేరా, వేడివేడిగా ఇడ్లీ ఏదన్నదేరా, తిరిపంట అంటాడు. అంతే కదండి. స్వస్థత ఎంత ముఖ్యమైందంటే మనిషికి స్వస్థత ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా తినగలవు, సంతోషంగా ఉండగలవు. జ్వరం వచ్చినప్పుడు ఇంటికి బంధువులు సెట్ ఉంటుందండి, ఎంత కోపం వస్తుంది కదా. రెస్ట్ తీసుకుందామని జ్వరం నేను పట్టే ఇప్పుడు ఇంటికి వచ్చారు బంధువులు, నాకు జ్వరం వచ్చిందని మూలకు నువ్వు దిప్పుడు కప్పంటే కుదురుతుందా? ఎంత జ్వరం వచ్చినా లేవాల్సిందే, చాకిరీ చేయాల్సిందే. వచ్చినోడికి అరే పాపం జ్వరం వచ్చింది కదా అని వాడు చాకిరీ చేస్తే నిజంగా మంచి బంధువే వాడు. అర్థం చేసుకున్నాడు అట్లే చేస్తాడు. కొద్దిమంది అర్థం చేసుకోరు. కొద్దిమంది నీకేం వస్తే మాకేంది, మేము వచ్చినాక మరి చుట్టరికానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేసి పెట్టాలి. వీడు తినేదేమో బ్రెడ్ పాలు, వాడికి పెట్టాల్సిందేమో బిర్యానీ. ఇది పరిస్థితి. వీడు బిర్యానీ తినే పరిస్థితి లేకున్నా వచ్చిన చుట్టం కోసం వాడు ఏం చేయాల్సి వస్తుంది? స్వస్థత బహుముఖ్యమైనది ప్రియులారా. స్వస్థత లేకపోతే ఆ రోజు కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్ర పోలేము, సంతోషంగా ఉండలేము. ఈవెన్ మైండ్ కూడా కాన్సన్ట్రేటెడ్గా పనిచేయదు. అనారోగ్యంగా ఉంటే బుర్ర కూడా పనిచేయదు. ఏదేదో సమాధానం చెప్తుంది, ఏదేదో ఆలోచనలు వస్తాయి, ఏమో అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం నీ జీవితంలో నూతన ఉత్సాహం ఉండాలి అని అంటే దేవుడు స్వస్థపరచు విధంగా వస్తూనే ఉంటాయి. వ్యాధి బాధలు రాకుండా ఉండవు. ఈ సంవత్సరం జ్వరం వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జ్వరం రాదని కాదు, అర్థమైందా? ఎప్పటికప్పుడు జ్వరాలు వస్తూనే ఉంటాయి. చలికాలం చలి జ్వరం వస్తుంది, ఎండాకాలం ఎండ జ్వరం వస్తుంది, అవునా? వర్షాకాలం వాన జ్వరం వస్తుంది. వానలో తడితే వస్తుంది జ్వరం, దాంట్లో పెద్ద వింత ఏందండి? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ సంవత్సరం నూతనోత్సాహం ఉండాలంటే మనకు కావాల్సింది ఏందట? స్వస్థత. చివరిగా 5వ చెప్పి ముగిస్తాను.
32వ కీర్తనలో ఉంటుంది చూడండి, 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను. ఇది ఎంత గొప్ప మాట. మనకు కావలసిన 5వ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఉపదేశం. ఉపదేశం అంటే మనకు సరి అయిన విధంగా బోధించువాడు కావాలి, అంతే కదా. ఉదాహరణకు నువ్వు ఒక ఫ్లాట్ కొందాం అనుకుందాం, దాని గురించి ఒక రైట్ ఆన్సర్ ఇచ్చేటోడు కావాలి. ఫ్లాట్ అమ్మే బ్రోకర్ మాత్రం మస్తు చెప్తాడు, ఏమున్నది ఇగో పక్కనే ఎయిర్పోర్ట్ పడుతుందని చెప్తాడు. ఎవరు నమ్ముతానండి? ఖమ్మంలో ఆ తండాలో ఆడ ఎయిర్పోర్ట్ పడుతుందని వాడు చెప్పగానే నిజమైతే వాడు అమ్మితే వాడికి కమిషన్ వస్తుంది కాబట్టి వాడు 100 చెప్తాడు. అవసరమైతే కింద దౌతి నీకు డైమండ్లు పడతాయి అని కూడా. వాడికి ఏం కావాలా? ఫ్లాట్ అమ్ముకోవడం కావాలా. ఫ్లాట్ అమ్ముకోవడం కోసం వాడు భూమి మీద ఎన్ని అబద్ధాలు ఉన్నాయో అన్ని అబద్ధాలు కల్పించి చెప్తాడు. నువ్వు వాడిని నమ్మినవా, నువ్వు మోసపోతావు. వాడు దేనికోసం అమ్మి పెట్టడం వరకే వాడి ఉపదేశం, అంతకు మించి నాట్ మోర్ దెన్ దట్. బట్ కొనేవాడు ఎట్లా కొనాలా? చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లున్నాయి కదా. మన పక్కనోడు పంచాయతీ పెట్టే బ్యాచా, ఎట్లాంటి బ్యాచ్, క్లియరెన్స్ ఉందా, ల్యాండ్ అంతా కూడా కరెక్టా, ఫ్రాడా, అన్నీ చూసుకోవాలి. మనకు ఉపదేశం సరి అయిన సలహా. అట్లా ఫ్లాట్లు కొనుక్కొని అట్లా ఇండ్లు కొనుక్కొని సమస్యల్లో పడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు, అమ్మాయి ఎట్లాంటిది, అబ్బాయి ఎలాంటి వాడు. మంచి ఉపదేశము చెప్పువాడు మనకు కావాలి. మంచి సలహా మనం పాటిస్తే బాగుపడతాం. చెడ్డ సలహాలు ఫాలో అయితే శ్రమల్లో పడతాం. ఇప్పుడు మనకు ఉపదేశకుడు ఎవరు? మన యేసయ్యే. ఆమేన్. అసలు ఆయన కంటే మంచి చేసేవాడు ఎవడుండండి? మనుషులు ఒకసారి మంచి చేయొచ్చు, మంచి చేసిన వాడే ఒకసారి చెడు కూడా చేయొచ్చు. ఎందుకంటే మనుషులు లిమిటెడ్. అరే నాకు తెలిసినంత వరకు మంచోడు కదా అని మంచోడు అని చెప్పిన వాడు చెడ్డోడు అయితేనని మనకు తెలుసా? అప్పటిదాకా తాగనోడు అప్పుడు తాగడం మొదలు పెడతాడు. దానికి అయ్యగారు తప్పు? తాగింది అయ్యగారు కాదుగా, వాడు కదా. కానీ ఎట్లాంటి సంబంధం చూపించిండు అయ్యగారు? తాగుబోతూనే చూపించింది అయ్యగారే. కానీ అయ్యగారు చూపించినప్పుడు వాడు తాగుబోతాడు కాదు, మంచోడే. ఎందుకు తాగుబోతాయిండు? ఇంట్లో నీ గోల భరించలేక, ఇంట్లో నీ బాధ భరించలేక, దీని గోల కంటే తాగడం మేలురా అని వాడు తాగుబోతాడు అయ్యాడు. వాడిని తాగుబోతుగా మార్చుకుంది నువ్వు. వాడిని తాగుబోతుని చేసింది, తాగుబోతుని తెచ్చింది అయ్యగారు కాదు. చాలాసార్లు మనుషులు కలిపే సంబంధాలు, మనుషులు చేసే విధానాలు ఒక్కొక్కసారి మనకు మేలు చేయొచ్చు, ఒక్కొక్కసారి మనకు కీడు చేయొచ్చు. కానీ దేవుడు ఉపదేశం చేస్తే ఎప్పుడు కూడా కీడు కాదు. ఆమేన్. దేవుని మాట వింటే మనకు మేలే, వినకపోతేనే కీడు. ఆయన మాట వింటే, ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరండి? సజీవుడు. ఆయన చేతులుండి సహాయం చేస్తాడు, కన్నులుండి చూస్తాడు, చెవులుండి నీ ప్రార్థన వింటాడు, నోరుండి ఆయన నీతో మాట్లాడతాడు, కళలతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. వాక్యం ప్రసంగిస్తుంటే ఈ ప్రసంగం ద్వారా నీతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి వాక్యం ప్రసంగిస్తూ ఉంటే కొద్దిమందికి సంతోషం కలుగుతుంది. అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది, హృదయానికి ఉల్లాసం కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నీ హృదయంలో అలాంటి సంతోషం, అలాంటి హృదయంలో నీ యొక్క ఉల్లాసాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. ఎందుకు? ఆ వాక్యం నీ హృదయానికి తాకింది, నీ హృదయానికి తగ్గట్టుగా, నీ హృదయ తలంపులకు తగ్గట్టుగా ఉంది కాబట్టి ఆ ఆనందం, సంతోషం నీలో కలుగుద్ది. కొద్దిమందికి బాధ కలుగుద్ది ఆ వాక్యం వింటా ఉంటే, కొద్దిమందికి దుఃఖం వస్తూ ఉంటుంది, కొద్దిమందికి వేదన వస్తూ ఉంటుంది. అది కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న చెడుతనం సరి చేసుకోమని, నీ హృదయంలో ఉన్న చెడు తలంపుల్ని సరి చేసుకోమని, నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడతాడు వాక్యము ద్వారా. అందుకే వాక్యం వినాలి, వినుడి ద్వారా విశ్వాసము కలిగి. నీవు శుద్ధుడుగా ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. వాక్యం నీలో అపవిత్రత ఉంటే, నీలో అశుద్ధత ఉంటే, నీలో పాపం ఉంటే సరి చేసుకోమని అంటాడు దేవుడు. వెంటనే తీసుకుపోయి అందరిని శిక్షించడండి. పాపం చేసిన ప్రతి ఒక్కరిని నాశనం చేసుకుంటూ పోతే భూమి మీద నరుడన్నవాడు ఉండడు. పాపులను వెతికి రక్షించుటకే యేసుక్రీస్తు లోకములకు వచ్చాను. ఆమేన్. రక్షించే దేవుడు ఆయన, శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. అవకాశం ఇస్తాడు, ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు, ఎన్నిసార్లు ఇస్తాడు. రక్షించడానికే చూస్తాడు. ఎంత రక్షించ చూసినా నువ్వు ఆయన నుంచి పారిపోయి నువ్వు నాశనం అవుతావే కానీ ఆయన రక్షించాలనే చూస్తాడు.
యేసయ్య నాశనం చేసే దేవుడు కాదు, నేను నరకానికి నెట్టివేసే దేవుడు కాదు, కానీ ఆయన రక్షకుడుగానే మన మధ్యలోకి వచ్చాడు. మరి అట్టి దేవుడు ఎంత గొప్ప ఉపదేశం ఇస్తాడు మనకి, మంచి గైడెన్స్. యూ విల్ గెట్ ఎ గుడ్ గైడెన్స్. పెళ్ళిళ్ళలో అయినా, లేకపోతే సంబంధాల్లో అయినా, వీళ్ళు ఆస్తిపాస్తులు కొనుక్కునే విషయంలో అయినా, చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, ప్రతి చోట కూడా దేవుడు మాట్లాడతాడు. ఈ కోర్సు చెయ్యి, నీ జీవితానికి బాగుంటుంది, మాట్లాడతాడు. ఈ పెళ్లి చేసుకో, మంచిది, వద్దొద్దు, ఆ పెళ్ళి వద్దు, ఆ సంబంధం వద్దు, మీకు తగదు, దేవుడు మాట్లాడతాడు. హీ విల్ డైరెక్ట్లీ స్పీక్ టు అస్. ఆ దేవుడు మాట్లాడినా వద్దంటున్నాడు, కానీ నాకు మాత్రం పిల్ల ఎర్రగా బుర్రగా బాగుంది, నాకైతే నచ్చిందని నువ్వు తొందరపడ్డావు అనుకో, పెళ్ళి అయితే అవుతుంది, కానీ తర్వాత కచేరీ మొదలవుతుంది. జీవితాంతం శ్రమలు, దుఃఖము, బాధ, నిట్టూరు. అట్టి జీవితం కావాలా? దేవుడు నీకు చూపించిన సంబంధం, బిడ్డ ఇది నీకోసం ఏర్పాటు చేశాను. ఆదామును పుట్టించిన తర్వాత ఆయన పక్కటెముకలో నుంచి నేను అవ్వను తీసినట్టుగా, ఇదిగో ఈ బిడ్డని నేను నీకోసం చేశాను. అందుకే కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది, కానీ నిన్ను పుట్టించిన నీ దేవుడు ఎప్పుడు నిన్ను మోసము చేయడు. కళ్ళతో ఆకర్షించబడ్డదాన్ని కట్టుకుందామని ప్రయత్నం చేయబాకండి. దేవుడు నీకోసం ఒక ఉన్నతమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఆదామును సృష్టించిన దేవుడు వెంటనే ఏం చేశాడు? సాటి అయినా సహకారం చేశాడు, అవ్వను సృష్టించాడు. నిన్ను కన్న దేవుడు నీకో సాటి అయ్యే సహకారిని కనడా? భూమి మీద డెఫినెట్గా ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపినట్టుగా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ ఈడు జోడును కలుపుతాడు. కాబట్టి మనం ఓపికగా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన ఉపదేశము చేయువాడు. ఆయన ఎవరండి? కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో నూతన ఉత్సాహము సంవత్సరం అంతా నింపబడి ఉండాలి అంటే మనకు ఉండాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు పొందుకోవాల్సింది: 1, దేవుని సన్నిధి; 2వది బలము, నూతన బలము; 3వది విశ్రాంతి, నెమ్మది; 4వది స్వస్థత, ఆరోగ్యము; 5వది ఉపదేశం. ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. అర్థమైందా? ఒక్కొక్క దానికి ఒక షాప్ తిరగాల్సిన పనిలే. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ ఓన్లీ వన్ సెంటర్, దట్ ఈస్ విత్ అవర్ గాడ్. మనము నమ్మిన దేవుని దగ్గరే. మనము నమ్మిన దేవుడు మనకు తోడుగా ఉంటే, మనతో ఉంటే, మనం ఆ దేవుని విడిచిపెట్టకుండా ఉంటే, ఇవన్నీ కూడా మనం పొందుకొని నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరం అంతా మనం దీవించబడగలం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.